అందరికీ నమస్తే. జై భీమ్, జై ఇన్సాన్. మనిషి బతకడానికి దేవుళ్ళు అవసరమా? ప్రకృతిలోని జీవరాశులన్నీ దేవుడు లేకుండానే బతుకుతున్నాయి. మనుషులు లేని ప్రదేశాల్లో కేవలం ప్రాణులు, ప్రకృతి ఉన్న స్థలంలో గుడి లేదు, దేవుడు లేదు, మతం లేదు. కానీ కోటాను కోట్ల జీవుల మధ్య కేవలం తన మేధస్సుతో ఈ భూగ్రహంపై ఆధిపత్యం సాధించాడు మనిషి. ఇంత సాధించిన మనిషి మేధస్సు అమోఘం. మనిషి నీటిలో ఉన్న జంతువులను చూసి ఈదడం నేర్చుకున్నాడు. పైన తిరిగే పక్షులను చూసి విమానాల ద్వారా గాలిలో విహారం చేస్తున్నాడు. తాను నివసించే భూగ్రహం కాకుండా ఇతర గ్రహాల పరిశోధనలు గావించి చంద్రునిపై కాలు మోపాడు. ఇంకా కొన్ని గ్రహాలను జయించడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. వీటన్నిటినీ సాధించిన మనిషికి ఏది ఏ మత దేవుడు సాయపడలేదు. దేవుని పాత్ర ఈసుమంతైనా లేదు. కానీ మనిషి దేవుడు స్వర్గ నరకాలు అనే కొన్ని అవివేకపు భావాలను జయించలేకపోతున్నాడు. కంటికి కనిపించని, చెవులకు వినిపించని వాటిని ఉన్నాయని నమ్మి తన జీవితాన్ని అజ్ఞానమయం చేసుకున్నాడు. నేడు మనుషులను మనుషులే నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఏ ప్రాణకోటిలో కనిపించదు. ఏ జాతి జంతువులైనా పక్షులైనా కలిసిమెలిసి జీవనం సాగిస్తాయి. కానీ మనుషుల్లో మాత్రం అలాంటి సఖ్యత కనిపించదు. ప్రస్తుతం ఒక మనిషిని చూస్తే ఇంకో మనిషికి మోసం చేయాలనిపిస్తుంది. వారిని అనగదొక్కాలని చూస్తున్నాడు. ఏ విధంగానైనా వాడు పైకి రాకుండా చూస్తున్నాడు. వాడికన్నా అధికంగా తాను సాధించాలని, అధికంగా సుఖపడాలన్న స్వార్థం పెరిగిపోయింది. మనిషి తాను జీవించినంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమయంలోనూ దేవుని పాత్ర కనబడదు. మనిషి తన మేధాశక్తితో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. కానీ దేవుడనే ఒక అవివేకపు నమ్మకం దగ్గర ఆగిపోయాడు. మతాలన్నీ చెబుతున్న గుడ్డి నమ్మకాలు ఆ కాలం నాటి మనుషులకు అప్పటి వరకు అందిన మిడిమిడి జ్ఞానంగా భావించాలి. నేడు మనం బతుకుతున్నంత సౌకర్యవంతంగా పురాతన కాలం నాటి ప్రజలు బతకలేదన్న ఒక సత్యం తెలిస్తే చాలు. ఆ కాలం నాటి మనుషులకు ప్రకృతి, సంఘటనలు, సూత్రాలు అర్థం కాకపోవడంతో అన్నిటికీ దేవుడు కర్త అనే విశ్వాసంతో అజ్ఞానంతో బతికారు. నేడు సైన్స్ ప్రకృతి రహస్యాలను ఒక్కొక్కటి వివరించి చెప్తున్నా కూడా ఇంకా ఆనాటి భావజలంలోనే బతుకుతూ పిల్లలపై కూడా అవే నమ్మకాలను రుద్దుతున్నారు. ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తే ఏ జాతి అభివృద్ధి చెందదు. ప్రశ్నించే తత్వమే ఎన్నో సైన్స్ ఆవిష్కరణలకు కారణమైంది. హిందూ మతాన్ని నమ్మని క్రైస్తవులు, క్రైస్తవ మతాన్ని నమ్మని హిందువులు, పై రెండు మతాలను నమ్మని ముస్లింలు, ముస్లిం దేవుడైన అల్లా నమ్మని బౌద్ధులు బాగానే ఉన్నారు. వారి జీవనానికి ఎలాంటి నష్టం లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. అదేవిధంగా హిందూ మతాన్ని అనుసరించని క్రైస్తవులకు, ముస్లింలకు, బౌద్ధులకు, జైనులకు హిందూ దేవుళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదము లేదు. ఏ మతాన్ని అనుసరించకపోయినా, ఏ దేవుణ్ణి ప్రార్థించకపోయినా జరిగే నష్టమేమీ లేదు. ప్రమాదం అంతకన్నా లేదు. ఏ మత దేవుడు ఎవరికి ఏ సహాయం చేసినది లేదు. ఏ ఐశ్వర్యం ప్రసాదించినది లేదు. ఏ సుఖాలను ఇచ్చింది లేదు. అలాగని నష్టపరిచింది లేదు. కాబట్టి దేవుడనే ఊహ రూపం మనుషులకు ఏ విధంగానూ అవసరం లేదు. దీనిని బట్టి ఏ మనిషినైనా ఏ మతం లేకుండా బతికినా, ఇతర మతాల దేవుళ్లను పూజించకపోయినా జరిగే నష్టమేమీ లేదు. అసలు మనిషికి మతాల, దేవుళ్ళ అవసరమే లేదు. మత విశ్వాసాలు మనిషిని మూర్ఖునిగా తయారు చేస్తాయి. ప్రపంచంలోని మనుషులంతా ఒక్కటే. మతాలన్నీ మానవ విధ్వంసానికే. మతాలు మానవ తత్వాన్ని, మానవతను చంపివేస్తాయి, మూర్ఖునిగా తయారు చేస్తాయి, బానిసత్వాన్ని అలవాటు చేస్తాయి. మతాల వల్ల మానవుడు పరాధీనుడవుతాడు, నిష్క్రయపరుడవుతాడు. దేవుడిని నమ్మినవాడు నష్టపోతాడే తప్ప లాభం పొందడు. ఈ సృష్టి దానికదే ఏర్పడింది. ఏ దేవుడు దాన్ని పుట్టించలేదు. ఉదాహరణకు మనుషులు, జంతువులు చనిపోగానే పురుగులు పట్టడం మొదలవుతుంది. అలాగే బియ్యం, పప్పులు లాంటి పదార్థాల్లో పురుగులు వాటికవే పుడతాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవులు వాటికవే పుట్టుకొస్తాయి. ప్రతిరోజు ఎన్నో కొత్త ప్రాణులు పుడుతున్నాయి, కొన్ని అంతరించిపోతున్నాయి. ఇది రోజు జరిగే ప్రక్రియ. నిర్జీవ పదార్థం నుండి జీవ పదార్థం తయారవుతుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం దానికదే ఉద్భవిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో దానికదే అంతమవుతుంది. మార్స్ లాంటి ఇతర గ్రహాల మీద నీరున్న ఆనవాళ్ళున్నాయి కనుక అక్కడ జీవం ఏర్పడే పరిస్థితులున్నాయి. జీవం మొదట నీటిలోనే పుట్టింది.
అమైనో యాసిడ్స్ జీవం ఏర్పడడానికి కారణమవుతాయి. ఇక నీరు, H2 మరియు O2లను అణువుల కలయిక పరిణామ క్రమంలో ఏకకణ జీవుల నుండి బహుకణ జీవుల పరిణామం చెందాయి. కానీ ఈ ప్రకృతి మరియు జీవులు ఒకేసారి ఏర్పడలేదు. మార్పులకు అనుగుణంగా జీవులు పరిణామం చెందాయి. ప్రకృతి సంఘటనలకు తట్టుకోలేని జీవులు అంతమయ్యాయి. మనుషులు ఎదగాల్సింది విశ్వమానవులుగా, అంతేకాని మతం పేరుతో, కులం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, పేద ధనిక భేదంతో మారణహోమం చేసే మూర్ఖులుగా కాదు. మతమూఢ్యాన్ని విడిచిపెట్టి సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటే మన మూఢ విశ్వాసాలు, నమ్మకాలు అన్నీ పటాపంచలవుతాయి. మతం ఆనాటి ఆది మానవుని భావన, సైన్స్ నేటి ఆధునిక మానవుడి ఆవిష్కరణ. మనిషి పుట్టుక మనుషుల వల్లనే జరుగుతుంది. పెంపకము, పోషణ, విద్యా బుద్ధులు నేర్పించడం తల్లిదండ్రుల వల్లనే జరుగుతుంది. పెరిగి పెద్దవాడైన తరువాత పెళ్లి మనుషులే చేస్తారు. ఉద్యోగము, వ్యాపారము మనుషుల వల్లనే లభిస్తుంది. మనిషి తన తెలివితేటలతో తన బతుకును తానే నిర్ణయించుకుంటాడు. తన జీవితాన్ని సక్రమైన మార్గంలో నడుపుకోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత సంతానం కలుగుతుంది. ఆ సంతానాన్ని పెంచి పోషించే బాధ్యత తీసుకుంటాడు. కొంతకాలానికి వృద్ధుడు అవుతాడు. కాలం తీరిన తర్వాత మనలో కలిగిన అనారోగ్యాల వల్ల, వయోభారం అధికం కావడం వల్ల మరణిస్తాడు. మరణించిన తరువాత అతనిని కాల్చడమో పూల్చిపెట్టడమో జరుగుతుంది. అంతా మనుషులే నిర్వహిస్తారు. ఏ మత దేవుడు కూడా వచ్చి ఇలాంటి పనులలో సాయం చేసిన సందర్భాలు ఇంతవరకు లేవు, ఇక ఉండబోవు కూడా. కాబట్టి మన జీవితంలో దేవుళ్ళ పాత్ర ఏమీ లేదు, అవసరం కూడా లేదు. మానవుని కృషి వల్లనే పంటలు పండుతాయి, వ్యాపారాలు నిర్వహిస్తారు. మనిషికి కావలసిన అన్ని పదార్థాలు మనుషులే తయారు చేస్తారు, అన్ని వసతులు కల్పిస్తారు. ఆలోచించండి మిత్రులారా, మనం జీవించడానికి ఏ మత దేవుళ్ళు అవసరం లేదు. కొందరి ప్రజలలో మతభావాలు బాగా గట్టిపడి స్థిరీకరించి మానవుని దేహంలో ఆత్మ ఉన్నదని, మనిషి మరణిస్తే ఆత్మ వెళ్ళిపోతుందని, ఆత్మకు చావు లేదని, మనిషి పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్లుగా ఆత్మ వేరే శరీరంలోకి వెళుతుందని అజ్ఞానమైన భావాలతో ఉన్నారు. కానీ ఆత్మ లేదు, స్వర్గ నరకాలు, దేవుడు లేడు, దయ్యమూ లేదు. ఇప్పటికైనా అసలు విషయం తెలుసుకోండి. మనిషి జీవితంలో ఏ మత దేవుడు అవసరం లేదు. కేవలం కొందరి మోసపు మాటల వల్ల ప్రజలు మోసపోతున్నారు, దోపిడికి గురవుతున్నారు. అంతేకాని ఏ దేవుడు లేడు. నా మాటలు నమ్మండి. జీవితంలోని సంఘటనలను గుర్తు తెచ్చుకోండి. మీ జీవితంలో ఏ దేవుడైనా సహాయపడ్డాడా? ఆలోచించండి. రచన అడియాల శంకర్ గారు, అధ్యక్షులు తెలంగాణ హేతువాద సంఘం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ బొమ్మెన రాజ్ కుమార్.